నేను శుభ్రం చేయాలా? అవును, నా వల్ల కాదు. పని మనిషే కదా నువ్వు. పని చేస్తే తప్పేంటి? ఈ పని నేను చేయలేను. ఇన్ని గిన్నెలా? అమ్మో, నా చేతులు పాడైపోతాయి. పెద్దమ్మ చెప్పిన పనల్లా నువ్వు చేస్తేనే ఇక్కడ ఉంటావు, లేదంటే ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపో. అలా వేకొచ్చావు, మైండ్ వాయిస్ వచ్చావు, తప్పదు అని అబ్జర్వ్ చేసి చెప్పేదినా. యశ్ సింధు ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను ఇక్కడే ఉండి తీరాలి. ఉండాలంటే ఈ ముసలోడు చెప్పేది అడ్డమైన పనులు కూడా చేసి తీరాలి, తప్పదు. ఏంటి ఏంటి ఆలోచిస్తున్నావు? చేస్తావా వెళ్తావా? చేస్తాను చేస్తాను. చెయ్యి మొదలెడుతున్నా. చిక్కి చికెన్ ఏమన్నా ఉన్నాయి చూడు అక్కడ. చూస్తావుగా? చూసాలా? అది కచ్చ 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 చేస్తారు చూడాలి. పని చేయాల్సింది నువ్వు. పని చేయాల్సింది నువ్వు. నువ్వు చెప్పు మళ్ళీ. చిన్నది తీసుకో, పెద్దది తీసుకో. పెద్దది పాత్ర బిక్కు తినే ఉండు. నీళ్ళు సిమ్ పేపర్ ఉంది కదా, సిమ్ పేపర్ ఉంది. రిలాక్స్ అంతే. అమ్మయ్యా, దీనికి అలసిపోతే ఎట్లా? ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇంకేం పనులు చేయాలి? బట్టలు ఉతకాలి, ఇల్లంతా శుభ్రం చేయాలి. నేనా? పని మనిషివే కదా నువ్వు. ఓనర్లా బిల్డప్ ఇస్తున్నావేంటి? నువ్వు పని మనిషివే కదా. ఓనర్లా ఆధిపత్యం చెలాయిస్తావేంటి? ఇదిగో చేస్తావా ఊరెళ్తావా? చేస్తాను. ఎందుకు చేయను? బట్టలు ఉతకాలి, తర్వాత క్లీన్ చేయాలి, అంతే కదా? అంతే అంతే. దులుద్దాం దులుద్దాం దులుద్దాం. నాకైతే ఈరోజు కడుపు నిండిపోయింది. నాకు పేమెంట్ కూడా అవసరంలా, నీతో పని చేపిస్తున్నాను చూడు. అదే చెప్తా. రెడీనా? లేస్తుంది అమ్మాయి. కానీ మాకు మటుకు ఆనందంగా ఉంది ఈరోజు. ఇప్పుడు ఇంకా బట్టలు ఉతికేది.